మార్టూరు మండలం మార్టూరు అంగన్వాడీ ఉపాధ్యాయులు 5వ రోజు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లకు జీతాలు పెంచాలని, టీచర్స్ పై రాజకీయ ఒత్తిళ్లు తగ్గించాలని, పెన్షన్ అమలు చేయాలని కోరారు. మా డిమాండ్లు పరిష్కరించే వరకు మేము ధర్నా కార్యక్రమం చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు హనుమంతరావు, రాంబాబు, అంగన్వాడీ టీచర్లు మరియు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 5వ రోజుకి మా సమ్మె కొనసాగుతుంది సార్. 5వ రోజు అంటే మా రాత్రి ప్రభుత్వం వారు చర్చలకు పిలిచారు మంత్రివర్గాన్ని. పిలిచినా కానీ మంత్రివర్గం మా యొక్క డిమాండ్స్ని కూడా ఏమి కూడా పరిష్కరించడం లేదని చెప్పి తెలియజేశారు. మేము ఏదైతే అడిగామో మా కనీస వేతనం సీఎం గారు పాదయాత్రలో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని జరిగించాలని చెప్పేసి మేము అడగటం జరిగింది. అదైతే జీతాల విషయం అయితే మేము ఇప్పట్లో పెంచలేమని చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానము ఏదైతే అంగన్వాడీ టీచర్స్ గ్రాడ్యుయేటీకి అర్హులని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మేము అమలు చేయమని చెప్పేసి అడుగుతున్నాము. గ్రాడ్యుయేటీ కూడా మేము పెంచలేమని రాత్రి చర్చల్లో తెలియజేశారు. అయితే గ్రాడ్యుయేటీ ఇచ్చే వరకు అలాగే మాకు కనీస వేతనం పెంచే వరకు మేము ఈ సమ్మెను అయితే కొనసాగిస్తామని రాత్రి చర్చల్లో చెప్పడం జరిగింది. ఈ 5వ రోజుకి సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నది. ఎంతవరకైనా ఈ పోరాటాన్ని మేము తీసుకువెళ్తాము. మాకు అంగన్వాడీ టీచర్లకు మెయిన్గా సంక్షేమ పథకాలు కూడా ఏమి కూడా అమలు అవ్వటం లేదు. సంక్షేమ పథకాలు ఎందుకు అమలు అవ్వట్లేదు ఏంటంటే వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పేసి చెప్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చేటువంటి అన్ని అర్హతలు కలిగినటువంటి అన్నీ కూడా మాకు ఏమీ కూడా చెందట్లేదు. కనీసం మాకు ఇస్తుంది 11,500 రూపాయలు మాత్రమే. ఆ 11,500 రూపాయలు ఈరోజు పెరిగినటువంటి నిత్యావసర ధరలు రేట్లు చూసుకుంటే ఏమాత్రం కూడా మాకు సరిపోవట్లేదు. కనీసం మాకు ఇచ్చే 11,500 కూడా నెల నెల మాకు రావు. 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి వస్తాయి. ఇప్పుడు రెంట్లు కూడా మే నెల నుంచి హౌస్ రెంట్లు పెండింగ్లో ఉన్నాయి. జూన్ నెల నుంచి ఏదైతే వెజిటబుల్స్ బిల్స్ కానీ గ్యాస్ బిల్స్ అని అవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. మాకు వేతనాలు కూడా 2 నెలలు పెండింగ్ ఉంటే మేము ఇప్పుడు ధర్నా చేస్తున్నామని చెప్పేసి నిన్న 1 నెల శాలరీ వేయటం జరిగింది. ఈ విధంగా మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. మా సమస్యలు పరిష్కారం చేయమని గత 5 రోజుల నుండి మేము సమ్మె చేస్తున్నాము. మేము ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నామండి, మా యొక్క చర్చలని సఫలీకృతం అయ్యే వరకు మేము సమ్మె కొనసాగిస్తాం, ఆగేదే లేదని చెప్తున్నాము. మా మీద చాలా ఒత్తిడి తీసుకొచ్చి మా అంగన్వాడీ సెంటర్లు తాళాలు పగలగొట్టడము, మేము లేకుండా వెళ్ళి సచివాలయ సిబ్బందితో వాలంటీర్స్తో ఈ విధంగా ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఎన్ని ఒత్తిడి తెచ్చినా కానీ మేమైతే మా సెంటర్ తాళాలు ఇవ్వమని చెప్పేసి మేము తేల్చి చెప్పేసాము. అయితే ఇప్పుడు సచివాలయం స్టాఫ్ ఏమన్నా వెళ్ళి అక్కడ వాళ్ళు ఫుడ్ పెడతారా, పిల్లలకు వండి గ్యాస్ తీసుకొస్తారా, కూరగాయలు తీసుకొస్తారా, వాళ్ళు వండి పెడతారా? తాళాలు దౌర్జన్యంగా తాళాలు పగలగొడుతున్నారు. వెళ్ళి రాత్రి చర్చల్లో కూడా మంత్రివర్గం చెప్తున్నారు మేమైతే తాళాలు పగలగొట్టమని చెప్పలేదని. మీరు ఇవ్వకుండా వాళ్ళకి అధికారం ఎవరిచ్చారు తాళాలు అంగన్వాడీ సెంటర్ తాళాలు పగలగొట్టమని? మేము గత నెలలోనే 20వ తేదీ మేము సమ్మెలోకి వెళ్తున్నామని చెప్పేసి కమిషనరేట్ గారి దగ్గర నుండి అలాగే పీడీస్కి సీడీకోస్కి మేము 20వ తేదీనే సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు అంగన్వాడీ సెంటర్ల మీద పడి అంగన్వాడీ టీచర్లు లేకుండా తాళాలు పగలగొట్టి దౌర్జన్యంగా అంగన్వాడీ సెంటర్ల మీద పడి చేస్తున్నారు.
ఇది సరైన విధానం కాదని మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. ఇప్పుడు 5వ రోజు సమ్మె కొనసాగుతుంది. మా సమ్మెని మేము మా సిఐటి నాయకులు మాకు తెలియజేశారు, సమ్మెను కొనసాగించాల్సిందేనని. ఎన్ని రోజులైనా మా డిమాండ్స్ పరిష్కారం అయ్యే వరకు మేము ఈ సమ్మెను కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు 5వ రోజుకి మా సమ్మె కొనసాగుతుంది సార్. 5వ రోజు అంటే మా రాత్రి ప్రభుత్వం వారు చర్చలకు పిలిచారు మంత్రివర్గాన్ని. పిలిచినా కానీ మంత్రివర్గం మా యొక్క డిమాండ్స్ని కూడా ఏమి కూడా పరిష్కరించడం లేదని చెప్పి తెలియజేశారు. మేము ఏదైతే అడిగామో మా కనీస వేతనం సీఎం గారు పాదయాత్రలో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని జరిగించాలని చెప్పేసి మేము అడగటం జరిగింది. అదైతే జీతాల విషయం అయితే మేము ఇప్పట్లో పెంచలేమని చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానము ఏదైతే అంగన్వాడీ టీచర్స్ గ్రాడ్యుయేటీకి అర్హులని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మేము అమలు చేయమని చెప్పేసి అడుగుతున్నాము. గ్రాడ్యుయేటీ కూడా మేము పెంచలేమని రాత్రి చర్చల్లో తెలియజేశారు. అయితే గ్రాడ్యుయేటీ ఇచ్చే వరకు అలాగే మాకు కనీస వేతనం పెంచే వరకు మేము ఈ సమ్మెను అయితే కొనసాగిస్తామని రాత్రి చర్చల్లో చెప్పడం జరిగింది. ఈ 5వ రోజుకి సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నది. ఎంతవరకైనా ఈ పోరాటాన్ని మేము తీసుకువెళ్తాము. మాకు అంగన్వాడీ టీచర్లకు మెయిన్గా సంక్షేమ పథకాలు కూడా ఏమి కూడా అమలు అవ్వటం లేదు. సంక్షేమ పథకాలు ఎందుకు అమలు అవ్వట్లేదు ఏంటంటే వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పేసి చెప్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చేటువంటి అన్ని అర్హతలు కలిగినటువంటి అన్నీ కూడా మాకు ఏమీ కూడా చెందట్లేదు. కనీసం మాకు ఇస్తుంది 11,500 రూపాయలు మాత్రమే. ఆ 11,500 రూపాయలు ఈరోజు పెరిగినటువంటి నిత్యావసర ధరలు రేట్లు చూసుకుంటే ఏమాత్రం కూడా మాకు సరిపోవట్లేదు. కనీసం మాకు ఇచ్చే 11,500 కూడా నెల మాకు రావు. 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి వస్తాయి. ఇప్పుడు రెంట్లు కూడా మే నెల నుంచి హౌస్ రెంట్లు పెండింగ్లో ఉన్నాయి. జూన్ నెల నుంచి ఏ అయితే వెజిటబుల్స్ బిల్స్ కానీ గ్యాస్ బిల్స్ అని అవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. మాకు వేతనాలు కూడా 2 నెలలు పెండింగ్ ఉంటే మేము ఇప్పుడు ధర్నా చేస్తున్నామని చెప్పేసి నిన్న 1 నెల శాలరీ వేయటం జరిగింది. ఈ విధంగా మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. మా సమస్యలు పరిష్కారం చేయమని గత 5 రోజుల నుండి మేము సమ్మె చేస్తున్నాము. మేము ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నామండి, మా యొక్క చర్చలని సఫలీకృతం అయ్యే వరకు మేము సమ్మె కొనసాగిస్తాం, ఆగేదే లేదని చెప్తున్నాము. మా మీద చాలా ఒత్తిడి తీసుకొచ్చి మా అంగన్వాడీ సెంటర్లు తాళాలు పగలగొట్టడము, మేము లేకుండా వెళ్ళి సచివాలయ సిబ్బందితో వాలంటీర్స్తో ఈ విధంగా ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఎన్ని ఒత్తిడి తెచ్చినా కానీ మేమైతే మా సెంటర్ తాళాలు ఇవ్వమని చెప్పేసి మేము తేల్చి చెప్పేసాము. అయితే ఇప్పుడు సచివాలయం స్టాఫ్ ఏమన్నా వెళ్ళి అక్కడ వాళ్ళు ఫుడ్ పెడతారా, పిల్లలకి వండి గ్యాస్ తీసుకొస్తారా, కూరగాయలు తీసుకొస్తారా, వాళ్ళు వండి పెడతారా? తాళాలు దౌర్జన్యంగా తాళాలు పగలగొడుతున్నారు. వెళ్ళి రాత్రి చర్చల్లో కూడా మంత్రివర్గం చెప్తున్నారు మేమైతే తాళాలు పగలగొట్టమని చెప్పలేదని. మీరు ఇవ్వకుండా వాళ్ళకి అధికారం ఎవరిచ్చారు తాళాలు అంగన్వాడీ సెంటర్లు తాళాలు పగలగొట్టమని? మేము గత నెలలోనే 20వ తేదీ మేము సమ్మెలోకి వెళ్తున్నామని చెప్పేసి కమిషనరేట్ గారి దగ్గర నుండి అలాగే పీడీస్కి సీడీపోస్కి మేము 20వ తేదీనే సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు అంగన్వాడీ సెంటర్ల మీద పడి అంగన్వాడీ టీచర్లు లేకుండా తాళాలు పగలగొట్టి దౌర్జన్యంగా అంగన్వాడీ సెంటర్ల మీద పడి చేస్తున్నారు. ఇది సరైన విధానం కాదని మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. ఇప్పుడు 5వ రోజు సమ్మె కొనసాగుతుంది. మా సమ్మెని మేము మా సిఐటి నాయకులు మాకు తెలియజేశారు, సమ్మెను కొనసాగించాల్సిందేనని. ఎన్ని రోజులైనా మా డిమాండ్స్ పరిష్కారం అయ్యే వరకు మేము ఈ సమ్మెను కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.